నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లస్. ప్రస్తుతం మనం బట్టలు ఉతికే వాషింగ్ మిషన్లను చూస్తున్నాం. అయితే భవిష్యత్తులో బట్టలు ఉతికి ఆరేసినట్టు మనుషులను కూడా ఉతికి ఆరేసే హ్యూమన్ వాషింగ్ మిషన్లు భవిష్యత్తులో రాబోతున్నాయి. రోజంతా రకరకాల పనులతో బాగా అలసిపోయిన వ్యక్తికి స్నానం చేసే ఓపిక లేకపోతే మిషన్ టబ్లో 15 నిమిషాలు కూర్చుంటే చాలు. కొద్ది నిమిషాల తర్వాత తలతల్లాడే శరీరంతో బయటకు రావచ్చట. ప్రపంచంలోనే టెక్నాలజీ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు జపాన్. రకరకాల మిషన్లు, ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయడంలో జపాన్ శాస్త్రవేత్తలు ముందు వరుసలో ఉంటారు అంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే రోజు పొద్దున్నే లేచి స్నానం చేయడానికి బద్దకించే వారి కోసం జపాన్లోని ఓ కంపెనీ ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్లను తయారు చేసింది. ఇంతకీ ఈ హ్యూమన్ వాషింగ్ మిషన్లు ఎప్పుడు అందుబాటులోకి రాబోతున్నాయి, వాటి ఫ్యూచర్స్ ఎలా ఉండబోతున్నాయి, వాచ్ ది స్టోరీ. బట్టల్ని ఉతకడానికి వాషింగ్ మిషన్ ఉంది. మరి మనుషుల్ని ఉతకడానికి కూడా వాషింగ్ మిషన్ ఉంటుందా అనే అనుమానం ఎవరికో ఒకరికి వచ్చే ఉంటుంది. మన దేశంలో ఇలాంటి ఆలోచనలు చాలా మట్టుకు ఆలోచన వరకే ఆగిపోతాయి. కానీ ఇవే ఆలోచనలు జపాన్ వాళ్లకు వస్తే వెంటనే ఆ ఆలోచన కాస్త ఆచరణగా మారుతుంది. అలాంటి ఆలోచన నుంచి వచ్చిందే ఈ కొత్త వాషింగ్ మిషన్. మరి వాషింగ్ మిషన్ అంటే బట్టల్ని ఉతికేసినట్లు మనుషుల్ని కూడా ఉతికేస్తుందా అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సున్నితంగా శుభ్రంగా స్నానం చేయిస్తుందని తయారీదారులు చెబుతున్నారు. అయితే ఈ వాషింగ్ మిషన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం తయారీలోనే ఉందని జపనీస్ కంపెనీ ఒసాకాకు చెందిన సైన్స్కో లిమిటెడ్ పేర్కొంది. ఫైన్ బబుల్ టెక్నాలజీతో పాటు వివిధ సెన్సార్లు, కృత్రిమ మేధ ఆధారంగా ఈ పరికరం మనుషుల శరీరాన్ని శుభ్రం చేస్తుందట. అంతేకాదు, ఆ సమయంలో మనసుకు ఆహ్లాదం కలిగేలా సంగీతం కూడా వినిపిస్తుందని అంటున్నారు. ఇక మనుషుల భవిష్యత్తు అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని జపాన్ ఇంజనీర్లు దీన్ని రూపొందించారు. ఈ ఫైటర్ జెట్ కాక్పిట్ ఆకారంలోని ప్లాస్టిక్ ప్యాడ్లోకి మనిషి వెళ్లిన తర్వాత అది సగానికి పైగా గోరువెచ్చని నీటితో నిండుతుంది. ఆ తర్వాత అందులోని హై స్పీడ్ జెట్స్ నీటిని వేగంగా చిమ్ముతాయి. స్నానం చేసే వ్యక్తిని ఆహ్లాదపరిచేందుకు ఇందులో మరిన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఏఐ ద్వారా స్నానం చేస్తున్న వ్యక్తి శారీరక పరిస్థితిని మిషన్ సేకరించి దానికి అనుగుణంగా పనిచేస్తుందని సైన్స్కో కంపెనీ పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఒసాకాలోని ఎక్స్పో 2025లో మిరాయ్ నింగెన్ సెంటకుకిని ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి వాషింగ్ మిషన్ ఆలోచన ఇప్పుడు కొత్తేం కాదు. జపనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సాన్యో ఎలక్ట్రిక్ 1970 సమయంలోనే అల్ట్రాసోనిక్ బాత్ అనే పరికరాన్ని తయారు చేసింది. 15 నిమిషాల్లో శరీరాన్ని శుభ్రం చేయడంతో పాటు ఆరబెట్టడం, మసాజ్ చేయడం కూడా పూర్తి చేస్తుంది. కాకపోతే అనేక సందేహాల కారణంగా మార్కెట్లోకి రాలేదు.